సంవత్సరాలు లోపలేసినారు. Yes. మరి ఇలాంటి సందర్భాలని ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ లేదంటే మన పౌర సమాజం కానీ దీనిపైన అసలు ఎలాంటి చర్చ జరగాలి? అంటే ఒకటి మనిషి ఆలోచనలు, యాక్షన్స్. యాక్షన్ అనేదేమో ఆచరణ. ఆచరణ ఏదైతే జరుగుతుందో అది ఒకవేళ తప్పుడు ఆచరణ ఉంటే అది నేరం. కానీ ఆలోచన చేస్తే నేరం కాదు. ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఈ దేశంలో మార్పు రావాలి అని ఒక ఆలోచన చేస్తున్నాడు అనుకో, లేదు ఒక ఆయన ఒక కొత్త ఆవిష్కరణ చేయాలి అని ఒక ఆలోచన చేస్తున్నాడు అంటే ఆలోచన చేసిన దాన్ని ప్రజలతో పంచుకుంటే అది నేరమేమి కాదు. ఎందుకంటే ఆలోచనలు కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు అవి ప్రజలతో పంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు చేయాలి. మెదడు అనేది కొత్త ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు అదే సాయిబాబు అన్నట్టు ఆయన ఏదో ఆలోచన చేసిండు. ఏం ఆలోచన చేశాడు? ఈ దేశంలో విప్లవం రావడం కోసం ఒక ఫలానా తిరుగుబాటు పద్ధతి లేకుంటే ఏదో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని దానికి సంబంధించినట్టు ఆయన ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ఆలోచనలు కూడా రావద్దు అని ఇప్పుడు సాయిబాబును లేకుంటే స్టాన్ స్వామి పాపం జైల్లోనే చేసి మానవ హక్కుల కార్యకర్త చంపేశారు. ఇప్పుడు ఇంకా అనేక మందిని ఇట్లే చేశారు. కాబట్టి ఇది సాయిబాబు ఆయన జీవితం దాదాపు 10 సంవత్సరాలు జైల్లో పెట్టి మనిషిని ఇది చేశారు. అలాగే నిర్దోషం చెప్పినారు. ఇప్పుడు కప్పన్ సిద్దికి కప్పన్ ఇప్పుడు ఆగానే ఉన్నాడు. అలాగే జేఎన్యూ స్టూడెంట్ ఉమర్ కాలేదు ఇప్పటికి జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చేశాడు ఆయన? ఏం నేరం చేశాడు? ఎవరైనా ఇది చేశాడా? ఆలోచన నృత్యార్ట్స్ ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు. చెప్పి ఉంటాడు సమాజానికి, ఇది కాదు ఇట్లా బతకొచ్చు, ఇట్లా కాదు అట్లా కాదు బతకాలని చెప్పి ఉంటాడు. అది దాని గురించి నువ్వు వెళ్ళి వాళ్ళు నేరం చేసినట్టుగా తీసుకెళ్లి కనీసం చార్జ్ షీట్ కూడా వేయకుండా, అంటే ఇవన్నీ కూడా అంటే మార్పును అడ్డుకోవడానికి సంబంధించినటువంటి, సమాజంలో మార్పు రాకుండా భావాలను నియంత్రించి కొత్త ఆలోచనలు రాకుండా మనిషి స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి ఒక చట్టం బిగించడం అన్నట్టు. అంటే ఒక ఏమంటారు దాన్ని పంజరంలో బంధించడం. అయితే పంజరంలో బంధించగలరు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే చిలుకను పంజరంలో బంధిస్తే అది ఆలోచించడం ఆగిపోతుంది అని అనుకుంటారు అన్నట్టు. కానీ పంజరంలో బంధించు, జైల్లో పెట్టు, ఎక్కడ పెట్టినా వాళ్ళ ఆలోచనలు ఇంకా పదుందేలుతాయి. ఎందుకంటే మనిషి యొక్క మెదడు అనేది కంపల్సరీ ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసినప్పుడు అందులో కొత్త ఆలోచనలు ఉంటాయి, పాతవి ఉంటాయి, అన్ని కలగలిపి ఉంటాయి. అది ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకి అందరికి అలాంటి ఆలోచనలు రావడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఒకే దాంతో ఉంటారని అనుకోవడానికి ఏమీ లేదు. కొత్త ఆలోచనలు ప్రజలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీజేపీ కాదు ఇంకెవరు అడ్డుకున్నా దానికి సంబంధించినటువంటిది బయటికి వస్తది. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ప్రాణవాయువు లాంటిది అన్నట్టు. ప్రజాస్వామ్యానికి అది ప్రాణవాయువు, ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ నే బంద్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఉండదు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఏదో ఓటేసి వచ్చుడు అనేది ప్రజాస్వామ్యం చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఓటేసి వచ్చుడు అనేది ప్రజాస్వామ్యం కాదు. భావాలను వ్యక్తీకరించగలిగేటువంటి వాతావరణం ఉండడమే ప్రజాస్వామ్యం. నాకు నొప్పి కలిగింది, ఆ నొప్పిని చెప్పుకోగలగాలి. నేను నాకు బాధ అయింది, నేను చెప్పుకోగలగాలి. నాకు ఆనందమైంది, నేను చెప్పుకోగలగాలి. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వగలగాలి. ఇదేది లేకుండా నేను నవ్వొద్దు, నడవద్దు, మాట్లాడొద్దు, బాధపడొద్దు, ఏడవద్దు, ఊరికి అంటే మట్టి బొమ్మల్లాగా ఉంటారా మన సమాజం. కాబట్టి అది సాధ్యమయ్యేది కాదు. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పే ఏదైతే ధర్మం లేకుంటే రకరకాల పేరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మా భావాలకి ఈ భావాలు మరి నీకే భావాలంటే ఒక్కరికే ఉంటాయి కదా భావాలు. నీ భావాలు ఎట్లుంటాయో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే భావాలు ఉంటాయి. నువ్వెట్లా వ్యక్తీకరిస్తున్నావో ఎదుటి వాళ్ళు కూడా అలాగే వ్యక్తీకరిస్తారు. నీ భావాలను, నీకు నచ్చినటువంటి భావాలను ఎట్లయితే నువ్వు అమలు చేయాలనుకుంటున్నావో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన భావాలు అమలు చేయాలనుకుంటారు. అందుకనే మనోభావాలు అనేటివి ఎవరికో ఒకరికే గుత్త సొత్తు కాదు. కాబట్టి ఆ గుత్త సొత్తు అనుకునేటువంటి వాళ్ళే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ దానిపైన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినాయి. అలాగే ఫెడరలిజానికి ఇప్పుడు రవి వాళ్ళైతే గవర్నర్ రవి సంబంధించినటువంటి దాన్ని ఫెడరలిజానికి సంబంధించినటువంటి అంశంలో జడ్జిమెంట్లు వచ్చినాయి. రెండోది ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి మొత్తం వార్తలని నియంత్రించడానికి చేయాల్సినటువంటి కుట్ర దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే
బీజేపీ 1, 2, 3గా తీసుకుంటున్నటువంటి ఇప్పుడు వక్ఫ్ చట్టం మీద కూడా నెగిటివ్ థాట్స్ ఇవి రావడము కొన్ని ఇవంతా కూడా ఏమైతుందంటే అదే సుప్రీంకోర్టు అనేది ఇలా చేస్తుంది అని వాళ్ళ కోపం వస్తుంది. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అది ప్రజలని అట్లా తప్పుదోవ పట్టియడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు అర్థం అవుద్ది. ఏదో రోజు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా తేటతెల్లం అవుతాయి ప్రజల ముందు. కాబట్టి ఆ టైం దాకా ఇంకా మనం ఈ ప్రజలకి చైతన్యం చేసేటువంటి కార్యక్రమం మనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాస్ గారు. ప్రజలారా విన్నారు కదా, భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటది. కాబట్టి దానికి సుప్రీంకోర్టు ఎప్పుడైనా భారత రాజ్యాంగానికి కస్టోడియన్ గా ఉంటది. కాబట్టి ఆర్టికల్ 142 ప్రకారము భారతదేశ విస్తృత ప్రయోజనాల రీత్యా అనేకమైన కామెంట్లు చేస్తుంది, అనేకమైన తీర్పులు ఇస్తుంది అనే అంశాలని అబ్బాస్ గారు చాలా వివరాలతోటి చెప్పారు. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి విషయంలో సుప్రీంకోర్టు చేసిన ఈ కామెంట్లు కానీ ఇలాంటి తీర్పులు కానీ భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి మంచి చేసేవని అనేక అంశాలు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా